హాయ్ హలో నమస్తే అందరూ బాగున్నారు కదా. వెల్కమ్ టు డీడీ ఛానల్. ఈరోజు ఒక కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చామండి. మా డీడీ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నా ధన్యవాదాలు. అలాగే మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నందుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈరోజు వీడియోలో స్టీల్ ప్లాంట్ జగన్నాథ స్వామి గుడి. స్టీల్ ప్లాంట్లో మన పూరిలో కొలువైనట్టే శ్రీ శ్రీ జగన్నాథ స్వామి ఇక్కడ కూడా కొలువు తీరారు. పోయిన సండే స్వామి యొక్క రథచక్రాలు కదిలి స్వామివారు అయితే అత్తారింటికి అయితే వెళ్ళడం జరిగింది. ఇక్కడే ఈ ప్లేస్లోనే స్టీల్ ప్లాంట్లో ఏమిటి అంటే మన పూరిలో రథయాత్ర జరిగినట్టే ఇక్కడ కూడా ఆ రోజే రథయాత్ర జరుగుతుంది. ఆ రోజు ఇలా అంగరంగ వైభవంగా రథయాత్ర జరిగింది. ఇదే అది స్టార్టింగ్. ఊరేగింపు, కోలాటాలు, తప్పిడిగుళ్ళు, తాళాలు మధ్య స్వామివారిని స్టీల్ ప్లాంట్ అన్ని సెక్టర్లు కూడా ఊరేగించి ఆ స్వామివారిని గుడి పక్కనే ఉన్న ఆవరణంలో మళ్ళీ ఒక గుడి అయితే ఏర్పాటు చేశారు. చిన్న మందిరం అందులోనే ఉంచుతారు. ఈ 9 రోజులు కూడా నిత్య పూజలు, కైంకర్యాలు అక్కడ జరుగుతూ ఉంటాయి. ఈ స్టీల్ ప్లాంట్ జగన్నాథ స్వామి గుడి కూడా ఆ కట్టడిక అంతా కూడా అచ్చు మన పూరి వెళ్ళిన అనుభూతే కలుగుతుంది. అచ్చు పూరిలాగే ఆ కట్టడాలు, ఆ డిజైను, అసలు ఆ గుడి చూస్తే అయితే ఎలా చెక్కారు అనే భావన ప్రతి ఒక్కరిలోనూ కలుగుతుంది. ఇది సెక్టర్ 6లో అయితే కొలువైంది ఈ గుడి. మీరు ఎవరైనా వెళ్ళాలంటే సెక్టర్ 6 సాయిబాబా గుడి పెద్ద మందిరం ఉంటుంది. పెద్ద సాయిబాబా గుడి గుడి బ్యాక్ సైడే ఈ జగన్నాథ స్వామి గుడి కొలువై ఉన్నది. శివశివాని స్కూలు, పబ్లిక్ స్కూల్ ఆపోజిట్లోని గుడి ఉంటుంది. అయితే మందిరం స్టార్టింగు మెట్లు చిన్న స్టెప్స్ ఎక్కగానే ఫస్ట్ అయితే విశ్వక్షేణి వారు వినాయకుడు కొలువై ఉన్నారు. ఇలా ఒక ప్రదక్షిణ చేసుకొని వెళ్దాము రండి. ఇది గుడి మొత్తం అవుట్ సైడు చూసారా, కట్టడికలన్నీ కూడా ఎంత బాగున్నాయో. సేమ్ పూరిలో కూడా ఈ విధంగానే చెక్కుడైతే ఉంటుంది. చాలా బాగుంటుంది. ఇలా ఒక ప్రదక్షిణ చేసుకుంటే చాలా మంచిది. ఈ గుడి చుట్టూ కూడా ఉప ఆలయాలు కూడా ఉన్నాయి. అవి కూడా మీకు చూపిస్తాను. ఏవేవి మందిరాలు ఉన్నాయి, అలాగే ఏవేవి దేవతలు కొలువై ఉన్నారు. ఇక్కడ వారాహస్వామి ఉన్నారు చూడండి. జయ వారాహ లక్ష్మీ నరసింహస్వామి. అన్నీ కూడా మంచి స్టీల్ ప్లాంట్లో పూజలు కూడా చాలా బాగా చేస్తారు. పంతులు కూడా అందరూ కూడా పూరి నుంచే వచ్చినట్టే అనిపిస్తూ ఉంటారు. అచ్చం రాధే కృష్ణాల. ఇక్కడ దేవి విమల వినాయకుడి తర్వాత దేవి విమల అనమాట. ఇది ఒక ఉపాలయం. విమలామాతకి జయ జయలు. ఇది చిన్న గుడి. మళ్ళీ ఇలా ముందుకు వెళ్తూ ఉంటే ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా నందీశ్వరుడు అలాగే మహాదేవుడు కూడా కొలువై ఉన్నారు. ఇక్కడ ఇంకా వేరే దగ్గరికి ఇంకేమీ వెళ్ళకుండా ఇక్కడే కూడా శివారాధన కూడా చేసుకోవచ్చు. ఓం నమ శివాయ నేను ఆల్రెడీ చెప్పాను కదా. నందీశ్వరి చెప్పులో ఓం నమ శివాయ చెప్పాను. చూద్దామా నమ శివాయని చూసేద్దామా. హరహర మహాదేవ శంభో శంకర. ఇలా మనం నందీశ్వరుడికి ముందుగా కళ్ళు మధ్యలోని స్వామివారిని దర్శనం చేసుకుంటే చాలా మంచిది. చూసారా, హరహర మహాదేవ శంభో శంకర. మేము వెళ్ళేసరికి కొంచెం 12 ఇలాగ అయ్యింది. పంతులు గారు అయితే ఎవరు లేరు, ఖాళీగా ఉంది. అందుకే ఇలాగ నేను గుడి మొత్తం కూడా వీడియో తీసి పెట్టడం జరిగింది. ఇక్కడ దీపారాధన కూడా చేసుకోవచ్చు. ఇంకేది గుడి కంప్లీట్గా బ్యాక్ సైడ్ కూడా చూసారా ఎంత కట్టడి మొత్తం గోపురం దాకా కూడా ఈ కట్టడి వచ్చాయి. చెక్కుడు మాత్రం ఇదే వేలో పూరిలో కూడా సేమ్ డిట్టో ఇలాగే ఉంటుంది. ఇక్కడ కూడా లక్ష్మీ నరసింహస్వామి కొలువై ఉన్నారు. వీటికి కూడా ఆ విగ్రహాలు, బయట ఉన్న విగ్రహాలు కూడా చాలా బాగా అలంకరించారు. మంచి డ్రెస్సులు అవి వేసి ఆరాధన అయితే సూపర్. నెక్స్ట్ దేవి విమల గుడి ఆపోజిట్కే ఈ చివరికి వచ్చేసరికి దేవి కమలామాత అయితే ఇక్కడ దేవి కమలామాతకి జేజేలు. అన్ని కూడా శారీస్ కట్టి వాళ్ళ డ్రెస్సులు కూడా చాలా బాగుంది. ఇక్కడ మెయింటెనెన్స్ అయితే చాలా బాగా చేస్తారండి. అంత స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ కదా, చాలా బాగుంటుంది. ఇంక ఇలా ముందుకెళ్తే ప్రతి ఒక్క గోపురంలో చిన్న చిన్న విగ్రహాలు కూడా అన్నీ పెట్టి ఉంచారు. ప్రతి ఒక్క దేవుని కూడా ఉంచారు. ఈవినింగ్ లైటింగ్ అయితే చాలా బాగుంటుంది. ఈ 9 రోజులు కూడా స్టీల్ ప్లాంట్లో కూడా మన పూరిలో ఏం జరిగాయో అలాంటి కైంకర్యాలు రోజు కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి. అలాగే ఈవినింగ్ అయ్యేసరికి ఆర్కెస్ట్రా కానీ, సంగీతం కానీ, నాట్యాలు కానీ, కోలాటాలు కానీ ఎవ్రీడే కూడా ఒక స్పెషల్ అయితే ఉంటుందండి. పూరిలో లాగే ఇక్కడ కూడా చాలా బాగా కైంకర్యాలు అయితే నిర్వహిస్తారు ఇక్కడ పూరిలోగే. అలాగే జగన్నాథ స్వామి కూడా ఈ 9 రోజులు ఇది మెయిన్ గుడి.
ఈ మెయిన్ గుడి ఇక లాస్ట్లో ఇక్కడైతే మనకి మన ఆంజనేయ స్వామి అయితే కొలువై ఉన్నారు. జై వీరాంజనేయ. ఇవ్వండి ఆంజనేయ స్వామి. ఈ ఆలయాలన్నీ ఒక ప్రదక్షిణ చేసిన తర్వాత గర్భగుడిలోకి అయితే వెళ్దాము. అందరికీ ఆంజనేయ స్వామి దండం పెట్టున్నారు కదా, ఇక మనం గర్భగుడి మెయిన్ గుడి ఎంట్రన్స్కి అయితే వెళ్దాము. అంతే. జై వీరాంజనేయ. అక్కడ అన్నీ కూడా వాళ్ళకి తగ్గట్టే కైంకర్యాలన్నీ జరుగుతుంటాయండి. ప్రతి ఒక్క దేవతలని కూడా ఈ చుట్టుపక్కల ఈ గుడి ఆవరణం చుట్టుపక్కల అంతా కూడా పెట్టడం జరిగింది. విశ్వక్షేణివారు అండి. గుడి ముందే స్వామి ముందే విశ్వక్షేణివారు ఉండడం కామన్ కదా ఏ గుడికైనా. ముందుని విశ్వక్షేణివారు దర్శనం చేసుకున్నాము. ఇక్కడ జై విజయాలు కూడా మేము వెళ్ళేసరికి 12 అయిపోయింది కాబట్టి డోర్స్ అయితే క్లోజ్ చేశారు. లోపలే మెయిన్ జగన్నాథ స్వామి ఉంటారు. ఇప్పుడు ఈ 9 రోజులు పక్కనే నేను ఏర్పాటు చేశారని చెప్పాను కదా, ఇదే అది. పక్కన మళ్ళీ అప్పుడైతే టెంట్ వేసేవారండి. ఇప్పుడు దీన్ని కూడా చిన్న మందిరంలా కట్టేశాక ఫస్ట్లో చూపించినట్టే జగన్నాథ స్వామి అంగరంగ వైభవంగా రథం మీద ఊరేగింపుగా స్టార్ట్ అయ్యి మొన్న సండే ఇక్కడికి వచ్చి ఆయన వేయించేయడం జరిగింది. ఈయనకి ఇక్కడ రోజు కూడా నిత్యం ఏ టైం కూడా క్లోజ్ చేయకుండా నిత్యం పూజలు జరుగుతూ ఉన్నాయి. సాయంత్రం అయ్యేసరికి ఆర్కెస్ట్రా అవి కూడా జరుగుతున్నాయి. అలాగే స్వామికి జగన్నాథ స్వామికి నైవేద్యం అంటే ప్రీతి కదా, కుండలతో నైవేద్యం పెడతారు. ఆ నైవేద్యాలు కూడా ఇక్కడ 3 పూటలు నివేదన చేసి ఆ నైవేద్యాన్ని కూడా ముందుగా టికెట్ తీసుకుంటే నైవేద్యానికి ఒక 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఆ నైవేద్యం కూడా మీకు ఇస్తున్నారు. ఈవినింగ్ పూట వెళ్తే మీకు జగన్నాథ స్వామి నైవేద్యం కూడా ఇక్కడ దొరుకుతుంది. సేమ్ పూరిలాగే ఇక్కడ కూడా చేయడం జరుగుతుంది. ఆ నైవేద్యం మీకు కావాలంటే ఈవినింగ్ వెళ్ళాలి ఈ 9 డేస్లో. ఈ నైవేద్యాలన్నీ కూడా ఈ గుడి పక్కనే పెద్ద టెంట్ వేసి వండుతున్నారండి. సో మన ఇక్కడ జగన్నాథ స్వామి ముందే గరుడాల వారు కూడా వేయించేశారు. గరుడాల వారు స్వామి ఎక్కడుంటే ఆయన కూడా అక్కడే కదా. సో ఈ ఉపాలయం ముందు కూడా ఇక్కడ కూడా పెట్టారనమాట. ఈ 9 డేస్ అయిపోయిన తర్వాత తిరుగు ప్రయాణం మళ్ళీ సండే స్టార్ట్ అవుద్ది. తిరిగి ప్రయాణంలో స్వామివారు మళ్ళీ అంగరంగ వైభవంగా అన్ని సెక్టర్లు తిరుక్కొని వెళ్ళి, ఇదిగో ఇదేనండి ఆ రథం, మళ్ళీ తిరుక్కొని వెళ్ళి స్వామివారి మెయిన్ గుడి చూపించాను కదా, ఇప్పుడు ఒక ప్రదక్షిణ చేసి వచ్చాం. అదే మెయిన్ గుడి. మెయిన్ గుడిలోకి మళ్ళీ ఆయన యథావిధిగా అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ 9 డేసే బాగా స్పెషల్ అనమాట. స్వామివారు 9 డేస్ కూడా నేను అలంకారాలు ఉంటాయి. నా స్వామి గుడి స్పెషల్ ఏంటంటే బయటన ఇలాగా అన్ని రకాలు కూడా పర్చేస్ పెడతారండి, కొనుక్కోవచ్చు. ఎగ్జిబిషన్ అయితే పెడతారు అన్నీని. చాలా బాగుంటుంది. తినడానికి ఫుడ్ దొరుకుతుంది. ఎస్పెషలీ ఈవినింగ్ వెళ్తే అసలు ఖాళీ ఉండదు గుడి. మేము మధ్యాహ్నం వెళ్ళాక ఖాళీ ఉంది. అక్కడైతే ఇలా స్టాల్స్ అయితే ఏర్పాటు చేశారు. నేనైతే ధూప్ స్టిక్స్ కొన్నాను. నాకు ఎక్కడికి వెళ్ళే ధూప్ స్టిక్ ఇష్టము. చాలా బాగున్నాయి కూడా. కానీ ఇక్కడ మంగళగిరి అలాగే మంచి మంచి కాటన్ డ్రెస్సులు మెటీరియల్ అవి కూడా పెట్టడం అయితే జరిగింది. రీజనబుల్ కాస్ట్ ఆఫ్లోనే బయటనే ఎప్పుడు కూడా పెడతారు ఇక్కడ ఎగ్జిబిషన్ అనేది. ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి హ్యాండ్మేడ్ వాళ్ళ ప్రొడక్ట్స్ని ఇక్కడ ఈ ఎగ్జిబిషన్లో పెట్టి పర్లేదు రీజనబుల్ కాస్ట్ ఆఫ్తో అమ్మడం అయితే జరుగుతుంది. ఇవన్నీ కూడా బయటని పెట్టిన స్టాల్స్. ఇవి కూడా మీరు కావాలంటే షాపింగ్ చేసుకోవచ్చు. స్టీల్ ప్లాంట్ జగన్నాథ స్వామి గుడి దగ్గర ఎవ్రీ వేరు వీళ్ళే వస్తారట. నేనైతే కాటన్ డ్రెస్సులు కూడా కొన్నాను. ఇవి మాకు స్టాక్ ఉండవండి, ఎప్పటికప్పుడు అయిపోతూ ఉంటాయి. మా క్వాలిటీ అయితే మా ఫ్యాక్టరీ తప్ప ఎక్కడ ఎవరు అని వాళ్ళు చెప్తున్నారు. అయితే ప్రొడక్ట్స్ అయితే బాగానే ఉన్నాయి, కొనుక్కోవడానికి అయితే చాలా బాగున్నాయి. నక్కపల్లి బొమ్మలు ఇవి కూడా బాగానే పెట్టారు. ముందున్నాయి కదా, అడిగాను 900 చెప్పారు. ఇలాగ అన్ని రకాల స్టాల్స్ కూడా ఏర్పాటు చేశారండి. షాపింగ్ కూడా చేసుకోవచ్చు. పిల్లలతో వెళ్ళామంటే మన జోబికాలియే. సో మీకు ఏమైనా నచ్చితే పర్చేజ్ చేసుకోవచ్చు. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ స్మాల్ రిక్వెస్ట్ అండి. నా వీడియో చూస్తున్న వారు ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ కూడా చేయండి. ఒక లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంచెం ముందుకు వెళ్తుంది. ఇంకా మంచి మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. జై జగన్నాథ, జై జై జగన్నాథ, జై సుభద్రకి జై.